నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజితం స్టార్తో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నది 80 సినిమాలలో 89 సినిమాలలో హీరోగా 175 అంటే మొత్తం కలుపుకొని 175 సినిమాలలో అన్ని రకాలుగా నటించినటువంటి వ్యక్తి. అమ్మ మాటతోటి హీరోగా రాణించాడు. ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎంత హెచ్చరి చేసినా కూడా తగ్గకుండా ఒక గిటార్ వాయించినటువంటి వ్యక్తి మరి హీరోగా రావటం మరి ఇప్పటివరకు మనందరికీ తెలుసు. నేను చెప్పినటువంటి విషయాలు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. అతనే మరి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, ఆ రాక కోసం మనం ఇప్పుడు వేచాము. మరి బాలచంద్ర గారితో ముఖాముఖి చూద్దాం. అప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ న్యాచురల్గా తీసేవాళ్ళు సినిమాలు. ఇప్పుడు పెద్ద పెద్ద సెట్స్ వేసి బడ్జెట్ భారీగా చేసి ఇటు అయితేనేమో నిర్మాత బతికే అవకాశం ఉంది, ఇటు కాకపోతే మొత్తం పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇలాంటి వాతావరణం ఎలా ఎదుర్కొంటారు మీరు? అలా కదండి, ఇప్పుడు డిపెండ్. ఇప్పుడు మన రాజమౌళి గారు ఉన్నారు, అవును, ఆయన బాహుబలి తీశారు, మరి సెట్స్ గిట్స్ ఆప్టికల్ అని అది ఇచ్చేలా. బట్ అట్ ది సేమ్ టైం గుణశేఖర్ అనే ఇంకో డైరెక్టర్ ఆయన వచ్చి ఈ సినిమా తీశారు కదండి, రుద్రమదేవి. మరి ఆర్థికంగా దెబ్బతిన లేదా, శక్తి సినిమా కూడా తీశారు. వాళ్ళు సెట్ చేశారు, వీళ్ళు సెట్ చేశారు. దట్ డిపెండ్స్ ఆన్ దర్ లక్, టైం, ఫేట్, ఫార్చ్యూన్, ఎవ్రీథింగ్. సో కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. అలాంటప్పుడు మీకు ఆ కెపాసిటీ ఉంటే మీరు ఇప్పుడు మీ మీద నమ్ముకోండి ఒక 50 కోట్లు సెట్ ఇస్తున్నారంటే వేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ హూ ఇస్ డైరెక్టింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఓకే. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 100 కోట్లు సెట్ అయింది నాకంటే ప్రొడ్యూసర్ బాబు సార్ మీ కొంత ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హూ ది డైరెక్టర్ ఇస్. సెట్ చేయడం తప్పు కాదు, బట్ భార్యతో సినిమా తీసినప్పుడు మంచి ఫుల్ అవగాహన ఉండాలి. వస్తుంది సినిమా ఎలా వస్తుంది, దీనికి బిజినెస్ ఇలా అవుతుంది, ఇంత చేసుకోవచ్చు, హిందీలో ఎంత చేసుకోవచ్చు, తెలుగులో ఎంత చేసుకోవచ్చు, తమిళలో ఎంత చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్గా ఎంత కమ్మచ్చు. అక్కడే రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్. ఓకే, సినిమా తీయడం కాదు, ఓకే, ఖర్చు పెట్టినందుకు సినిమాని దాన్ని చక్కగా ప్రమోషన్ చేసి జనాన్ని రప్పించి ఇలా పెట్టి ఉన్నాడు. సినిమా బాబు అంటే ఏముందో చూద్దాం అందరూ వచ్చారు. అది కూడా చాలా ఫస్ట్ వీక్ లో కలెక్ట్ చేసేస్తుంది, తర్వాత హిట్ ఆఫ్ అది నెక్స్ట్. ఓకే. సో ఆ టాలెంట్ ఉండాలి. టాలెంట్ రాజమౌళి హస్ గాట్ ఫెంటాస్టిక్. ఆ ప్రమోషన్ చేయడం అనేది రాజమౌళిని చూసి చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద బడ్జెట్ సినిమా అయితేనేమో థియేటర్లు ఇస్తారు, చిన్న బడ్జెట్ సినిమాలో ఉన్న థియేటర్లకు కూడా కొన్ని రిలీజ్ కానీ నోచుకొని ఉన్నాయి. మీ యొక్క ఫీలింగ్ ఎట్లా, దీనికి ఎలా మరి సినిమా బతికించుకోవాలంటే అంత బడ్జెట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? సినిమా అంటే ఫ్యాషన్ తోటి ఉన్న వాళ్ళు డైరెక్టర్లు చాలామంది కూడా ఉన్నారు. అది కాదు, ఇప్పుడు పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా అడవిలో పెద్ద పులి బ్రతకాలంటే అడవిలో ఏం కావాలి? ఖచ్చితంగా జింకలు బాగుంటాయి. అవును, జింకలు బాగుంటేనే ఆ పెద్ద పులి. జింకలు లేకపోతే ఆ పులి గడ్డి తింది బ్రతకలేదు. అవును, అలాగే ఈ జింకలన్నీ చిన్న సినిమాలు, పెద్ద పుళ్ళని పెద్ద జంతువులు. సో ఒక పెద్ద భయంకర అరణ్యంలో ఒక 10 పుళ్ళు ఉంటే ఈ 10 పుల్లకి 10,000 జింకలు ఉండాలి కంపల్సరీ. అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది. అవును, అవును. 10 పుళ్ళు బ్రతకాలంటే 10,000 జింకలు ఉండాలి. అంటే ఆహారం ఎక్కడైతే మరి లేకపోతే. సో అలాగే ఇంత పెద్ద సినీ ఫీల్డ్ లో, సినీ ప్రపంచంలో ఒక పెద్ద సినిమా సర్వే అవ్వాలంటే చిన్న సినిమాలు బాగుంటాయి. ఎందుకంటే థియేటర్ ఫీల్డింగ్ కావాలి కదా. అవును. సో అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో చిన్న సినిమా లేకపోతే పెద్ద సినిమాలు సర్వే అవ్వడం కష్టం. కాకపోతే ఇక ఫ్యూచర్లో ఎలా వస్తుందంటే మరి సిస్టమ్స్ అన్ని మారిపోతున్నారు. రానున్న జనరేషన్ మొబైల్లో చూసేసుకుంటున్నారు సినిమాని. తర్వాత ఇప్పుడు చైనాలో అదేదో ప్రొజెక్టర్ కెమెరా వచ్చింది. ఆ ప్రొజెక్టర్ కెమెరాలో చిన్న ఏంటంటే పెన్ డ్రైవ్ వచ్చేస్తుంది సినిమా. పెన్ డ్రైవ్ దానికి వచ్చేసి గోడ మీద తీసుకుంటే డైరెక్ట్ చూపెడుతుంది, స్పీకర్ కనెక్ట్ చేస్తే స్పీకర్ వాయిస్ వచ్చేస్తుంది. ఒక 20 మంది ఫ్రెండ్స్ కూర్చొని గోడ మీద వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు అలా అంత కన్వీనియంట్ అయిపోయింది. సో థియేటర్కి వెళ్ళి ఫర్దర్ ఫ్యూచర్ లో థియేటర్స్ ఉంటాయని డౌట్. ఇప్పుడు థియేటర్ లో చూసే ఆనందం అది వేరు. అవునవును, జనాలు ఆనందం వేరు. బట్ అవి వచ్చి వారానికి 2 రోజులు ఉంటుంది. శుక్రవారం, శనివారం, శని, ఆదివారం. మిగతా రోజులందరూ ఫారిన్ కంట్రీస్ లాగా మిగతా రోజులన్నీ థియేటర్స్ అసలు జనం ఉండరు. ఒక శుక్ర, శని, ఆది ఈ పిల్లలతో వెళ్ళి షాపింగ్ మాల్స్కి వెళ్ళి అలాగే సినిమా చూసుకుని అలాగే భోజనం చేసుకుని వచ్చేస్తారు. అలా ఉంటాయి. కానీ ఇక సినిమా వ్యూయింగ్ డిఫరెంట్ అయిపోయింది. ఓకే.
ఆ తెలుగు ఫిలిం కూడా బాలీవుడ్ రేంజ్లో వచ్చింది. బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు చిన్న చూపు ఉండే, ఇప్పుడు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఒకటి బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళింది. ఏంటి పెట్టుబడిలో. ఓకే. కానీ స్టాండర్డ్లో ఆ రేంజ్కి వెళ్ళలేదు. ఓకే, స్టాండర్డ్ అంటే ఏదైతే ఉందో క్లియర్గా అర్థం చేసుకోండి. స్టాండర్డ్ అంటే ఒక సినిమా తీస్తే ఆహా ఏం తీసాడే సినిమా, తెల్లోళ్ళు కూడా తీరేంత రకంగా తీసాడన్న రేంజ్కి సినిమా బి గ్రేడే. కానీ తమిళ్ కానీ హిందీ కానీ. కాకపోతే ఖర్చు మటుకు హాలీవుడ్ పెట్టిన రేంజ్ లో దాకా ఆల్మోస్ట్ చేరింది. అర్థమవుతుంది? అర్థమైంది. అంటే ఆ టైప్ లో ఫిక్షన్ ఇక్కడ రాను రాను చిన్న సినిమాకి పెద్ద సినిమాకి అఫ్ కోర్స్ అది ఇందాక చెప్పాను కదా పుల్లి గురించి. అలాగే చిన్న సినిమాలు ఉంటేనే పెద్ద సినిమా సర్వే అవుతుంది. కానీ రాను రాను ఇక ఫ్యూచర్లో అది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఫ్యూచర్లో థియేటర్స్ ఉంటాయి, మల్టీప్లెక్స్ కూడా ఉంటాయని నాకు డౌట్. ఓకే, అదే మీ 6 సెన్స్ దాదాపు జరుగుతున్న కాలం కూడా అట్లే ఉంది. ఎలా అవుతుందంటే ఇప్పుడు మన ఒక పెద్ద హీరో అనుకోండి, ఆయన ఒక సినిమా తీస్తాడు, బ్రహ్మాండమైన సినిమా తీస్తాడు. అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, వచ్చే ఆదివారం కొత్త సినిమా, మన పెద్ద హీరో సినిమా టీవీలో ఫస్ట్ టైం ప్రీమియర్ వేయబడుతుంది. ఒక్కొక్క టికెట్ 200 రూపాయలు. అంతే, ఒక టికెట్ 200 రూపాయలు. ఆంధ్రాలో ఎన్ని టీవీలు ఉంటాయి? దాదాపు బాగానే టీవీస్ అంటే. ఆంధ్రలో జనం ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు మొత్తం తెలంగాణ ఆంధ్ర 8 కోట్లు. 8 కోట్లు కదా. 8 కోట్లు 3 కోట్ల మంది చూస్తున్నారు. 3 కోట్లు అవును, 3 కోట్లు చూస్తున్నారు. సో 3 కోట్ల జనం పల పెద్ద హీరోది పలానా ఆదివారం 6:30కి షో అనగానే మన సూపర్ స్టార్ ఫిల్మ్ రిలీజ్ అవుతుందని అందరూ. సో టికెట్ 3 కోట్లలో 1 కోటి మంది ఫ్రీగా చూసినా కూడా 2 కోట్లు 200 రూపాయలు చెప్పుకొని ఉంటారు. 200 ఇంటూ 2 కోట్లు ఎంత అయిందండి? 200 అంటే ఇంటూ 2 కోట్లు అంటే మొత్తం 200 40 కోట్లు అవుతుంది. ఏంటండి 200? అవును సార్, ఆ 2 కోట్లు ఇంటూ 2 కోట్లు ఇంటూ 200 ఇంటూ 200. ఓకే, ఇప్పుడు 22 దాటుతుంది కదా సార్. 44 బిలియన్స్ ఏమవుతున్నట్టుంది కదా. అవును, 200 కోట్లు ఇంటూ 200. అవును, ఇంకా 2 సున్నాలు పెంచాలి. 4 ఇక్కడ అంటే ఎంత వచ్చింది? నియర్లీ అబౌట్ 4 బిలియన్. అవును, ఎక్కువ వచ్చింది మనకు. లెక్క సరిగ్గా కుదరలేదు. 4 బిలియన్స్ దాటినట్టే ఒక్క షోకి. 4 బిలియన్ రూపీస్ ఒక్క షోకి. అవును, అందరూ ఈ సినిమా ఏమాత్రం పోనా మళ్ళీ నెక్స్ట్ సండే మీ ముందుకు వస్తున్నాడు. నెక్స్ట్ సండేకి అది ఇంకా దీనికి 2 కోట్లు కూడా సూపర్గా ఉంటారు సినిమా, భలే ఉంటారు. ఇంకో చూడాలి కూడా ఇంకో కొంటారు, అందరూ చూస్తారు. అవును, ఇంకా థియేటర్ రిలీజ్ ఎందుకండి? మొత్తం ఇంటికాడనే ఇంటికాడ చూసుకుంటారు. తర్వాత దానికి ఇంటర్నెట్లో ప్రొజెక్టర్ చేసుకుని రే ఆ సినిమా చూడలేదా చూడు తక్కువ చూసుకుంటారు. అదే ఒక పార్టీకి వెళ్ళినప్పుడు రే ఈ పెద్ద హీరో సినిమా సూపర్గా ఉందని గోడ మీద చేసుకుంటారు. సో అలా అయిపోతుంది అనమాట. సో ఒక్క షోకి ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ చేసి శాటిలైట్ వేసి డబ్బులు కట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఏం పని లేదు. ఓకే, ఎవడు పడతాడు సినిమా తీసుకుని. కాకపోతే ఏంటంటే ఆ సినిమా ప్రమోషన్ కావాలి. అవును, జనాలకు తీసుకెళ్ళాలి. టీవీలో ఇప్పుడు 200 రూపాయలు పెడితే 200 రూపాయలు కొనే స్తోమత కావాలి. చిన్న సినిమా వాళ్ళు ఏం చేస్తారు, మనిషికి 25 రూపాయలు అంటారు. అవును, పెళ్లి చూపులో లేకపోతే ఎదిరింటి అమ్మాయి సో ఏదో ఉంటుంది కదా అని చిన్న చిన్న సినిమాలకి 25 రూపాయలు టికెట్. 25 రూపాయలు 25 రూపీస్ నథింగ్. ఒక ఇంటికి 20 రూపీస్ అనుకోండి, 200 అవును, ఒక 2 కోట్లు అంటే అది 2 కోట్లు ఇంటూ 25 రూపీస్ 5 కోట్లు అవుతుంది. 5 కోట్లు కాదు అంతే కదా సార్. ఇప్పుడు 2 కోట్ల 2 కోట్లు 25 రూపీసే కదా. 25 రూపీస్ 5 crores సినిమాకి 50 లక్షల 1 కోటి రూపాయలు 2 కోట్లు అవుతుంది. 3 కోట్ల లాభం కదా ఒక్క షోకి. అవును, సినిమా బాగుంటే ఇంకా పెరిగిపోద్ది. పెళ్లి చూపులాగా పెద్ద హిట్ అయింది అనుకోండి. పెళ్లి చూపులు అంటే బ్రహ్మాండంగా ఉందంటే నెక్స్ట్ సండే వస్తుందంటే మళ్ళీ చూడాలి, ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. అవును, 10 కోట్లు అంటే మొత్తం మీద అయితే ఎలాగైనా నష్టం వచ్చే ఛాన్స్ లేదు. సినిమా బాగాలేదు అనుకోండి,
దాన్ని ఎంత ప్రమోట్ చేసినా బాగోపోయినా కూడా అట్లా డబ్బు అట్లకి వచ్చేస్తాం ఓకే ఒక షో తోటి వాళ్ళు చేసే ప్రమోషన్ దాని మీద ఆధారపడింది. సో ఈ టెక్నిక్ లో వస్తుందేమో అని నా అనుభవం. ఓకే. అయితే ఒకప్పుడు తీస్తే సినిమాలు ఏదైనా ఒక రసం పండించాలంటే నవరసాలలో ఒక చూపుతోటే పండించేవాళ్ళు. ఇప్పుడు వల్గారిటీ బాగా పెరిగిపోయినట్టు కూడా అనిపిస్తుంది. జనరేషన్ కూడా అలా మారిపోయింది కదండి. ఇప్పుడు ఇద్దరుకు ఆ అమ్మాయి తాకితే అక్కడ కట్టి ఇక్కడ కట్టినవాడు ఇప్పుడు ఇవాళ కిస్సింగ్ దాకా వచ్చింది. అవును, దాదాపు మూమెంట్ లిప్ టు లిప్ అనేది ప్రతి సినిమాలో టచ్ అయిపోయింది. ఇంకా 25 years అయితే అది స్ట్రైట్ వచ్చి ముద్దులు పెట్టేసుకుంటారు. వెస్టర్న్ కల్చర్ ఎక్కువ మనం మనలో పాకిపోయింది కదా. సో జనరేషన్ బట్టే ఇదివరకు డైవర్స్ అంటే చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు పెళ్ళైన ఒక 1 year డైవర్స్ అయిపోతుంది. చాలా మంది కపుల్ డైవర్స్ చేసుకుంటారు. సో అకార్డింగ్ టు జనరేషన్ ద హోల్ సినిమా వ్యూ ఆల్సో చేంజ్. అంతే. అయితే అప్పుడు మీ రోజులలో లవ్ అంటే చాలా తక్కువ, కానీ ఈ రోజుల్లో 7th 8th అనే ఈ సినిమా ఫీల్డ్ చెడగొట్టింది అన్నట్టుగా చాలా మంది అంటారు. తప్పండి. సినిమా ఫీల్డ్ యథార్థం జీవితంలో జరిగేది సినిమా ఫీల్డ్ లో ఇమిటేట్ చేసి చేస్తారు. ఇప్పుడు ఈ మొబైల్స్ ఇంటర్నెట్ వీటి వల్లే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే. వాటిని బ్లేమ్ చేయాలి మీరు. నేను అంటాను అవునా ప్రజలలో అనుకుంటే అక్కడక్కడ తప్పు అనుకునేది. ఇప్పుడు మొబైల్లో ఉంది, మొబైల్లో అన్ని ఈ బూత్ సినిమాలు అన్ని మొబైల్లో చూసేసుకోవచ్చు. న్యూడ్ ఫొటోస్ అన్ని మొబైల్లో చూసేసుకోవచ్చు. స్కూల్ పిల్లలకి కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు మీరు ఇంట్లో. ఓకే ఓకే. వాళ్ళకి రెస్ట్రిక్షన్ లేదంటే వాళ్ళు దాంట్లో చూసుకుంటారు. దే నో ఎవ్రీథింగ్. ఇంకా మనం సెన్సార్ సినిమాలో సెన్సార్ చేస్తున్నాం, అది స్టూపిడిటీ. ఓకే ఓకే. దే హావ్ టు సెన్సార్ దిస్. ఓకే ఓకే. అది కట్ చేసి సరిపోద్ది. ఇది ఎలా కట్ చేయగలరు? చేయలేరు. అంతే. Because today cell phone is the universal commodity. అయిపోయింది. Universal commodity. చేపలు అమ్ముకునే ఇల్లు చుమ్ముకునే అందరికీ ఉంది. ఇట్స్ ఎ ఫంటాస్టిక్ ప్రయోగం. అది యంత్రం. అది దానివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ ఉంది. అది మనం పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళని కొంచెం వాళ్ళకి వయసు వచ్చేదాకా తెలిసి వచ్చేదాకా వాళ్ళని మనం గైడ్ చేయాలి. ఓకే. పర్సనల్ మీ సినీ రంగంలో ఉన్న వాళ్ళు దాదాపు ఎక్కువ సినీ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. మీరు దానికి కాకుండా సినీకి ఫీల్డ్ దూరంగా ఉన్న వాళ్ళు అంటే మీది పెద్దల గురించిన వివాహం లేకపోతే ప్రేమ? కాదు. మా అమ్మగారితో చెప్పాను, అమ్మ నేను సినిమా ఆర్టిస్ట్ని, అంచేత నాకు నా వైఫ్కి కొన్ని లక్షణాలు ఉండాలి, కొంచెం చూడటానికి కొంచెం ప్లీజింగ్ ఉంటారు కదా. అంటే నాకు తెలిసిన నువ్వే నాకు చెప్పక్కర్లేదు అంటే, కానీ పెళ్లి మటుకు నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాను, నిన్ను గౌరవించే అమ్మాయిని నేను చేసుకుంటాను. అలాగే మా అమ్మగారు వచ్చి వెతికి ఆవిడ సంబంధం చూసి చేశారు. టుడే యాజ్ లాంగ్ యాజ్ మై మదర్ వాస్ దేర్ షీ హ్యాడ్ హ్యాపీ లైఫ్. అంత మా అమ్మగారు చూసి నేను అరేంజ్ మ్యారేజ్ అనేది, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే ఓకే. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి యాక్టర్. మీరే పరిచయం చేశారా? కాదు, నేను పరిచయం చేయలేదు. మన కోవై సర్లగారితో మేనేజర్ ఆయన పక్కన నేను పేరు గుర్తు రావడం లేదు. ఆయన ఇంటికి వచ్చి ఒకసారి బాబు చూడడానికి బాగున్నాడండి, బాబుని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు స్కూల్ అప్పుడే పూర్తి చేసి స్కూల్ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చాడు అనమాట. అదంటే అప్పుడు అడిగాను, ఎరా అంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఊరిని సరదాగా హాలిడేస్ కదా చేస్తాను సరదాగా. అది చేసాక నేను ఈ ప్రొఫెషన్లో తీసుకుంటాను, నేను రికమెండ్ చేయను నేను ఎవరిని, అంత నీ టాలెంట్ ఉందంటే అక్కడ నా టైం బాగుంటే వస్తుంది, లేకపోతే బట్ ఐ వాంట్ టు డూ దిస్. సో అలాగే ముయితే బ్లాక్ బెల్ట్ సెకండ్ హ్యాండ్ అతను కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. ఓకే. ఈజ్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అనేది సినిమాలు చేస్తుండగా హీల్ మెచ్యూర్ ఇన్ హిస్ ఓన్ వే. ఓకే. సో అతను సో దట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ అ ఫిల్మ్. ఓకే. బై చేయండి. తెలుగు ఫిలిం మొత్తం కూడా ఒక 4 ఫ్యామిలీల చేతిలోనే ఉంది అన్నట్టు కూడా బయట టాక్ ఉంది. అదంతా ఐ డోంట్ బిలీవ్ అండి. 4 ఫ్యామిలీలో చేతిలో టాక్ ఉంటే నాని ఎలా పైకి వచ్చాడు, విజయ్ దేవరకొండ ఎలా పైకి వచ్చాడు, చెప్పుకుంటానికి సర్వానంద్ ఎలా పైకి వచ్చాడు చెప్పండి. 4 ఫ్యామిలీ నలుగురే కదా కనిపించాలి, వీళ్ళందరూ అలా కనపడ్డారు. అంటే ఎక్కువ అంటే సినిమాలు ఒక 10-14 తీసినా కూడా 15వ సినిమా కాడికి వచ్చేసరికల్లా ఇబ్బందుల పాలవుతున్నారు, తొక్కేస్తున్నారు అన్నట్టుగా ప్రజలలో తొక్కలేరండి. ఇంపాసిబుల్. హాలీవుడ్ కంటే గొప్ప మనం ఈ తెలుగు ఫీల్డ్ ఇస్ నథింగ్ కంపేర్ టు హాలీవుడ్. హాలీవుడ్ లో మరి బ్రూస్ లీ అనే చైనీస్ అతను పెద్ద ఇంటర్నేషనల్ ప్రపంచాన్ని రూల్ చేయలేదు, జెట్లీ రూల్ చేయలే, జాకీ చాన్ రూల్ చేయలే. ఇదంతా స్టూపిడిటీ. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ అండ్ అఫ్ కోర్స్ అదృష్టం కలిసి రావాలి. బట్ ఈ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ, ఎంట్రన్స్ ఇస్ ఈజీ, వీళ్ళకి కష్టం ఎక్కువ. అంతేగాని ఇండివిజువల్ టాలెంట్ అంటే ఇప్పుడు నాని ఉన్నాడు, నాని జర్సీ అని అది ఆ సినిమాలన్నీ బ్రహ్మాండంగా హిట్ చేసుకోలేదు. అలాగే విజయ్ దేవరకొండ 4 సినిమాలు హిట్ చేయాలా, మరి సర్వానంద్ 4 సినిమాలు హిట్ చేయాలా. అదే సినిమాది ఇప్పుడు రీసెంట్ గా హిట్ అయిందండి
RX 100 అది RX 100 ఒకటి, ఇంకోటి అర్జున్ రెడ్డి పెళ్ళైన కొత్తలో మొన్న పెళ్లి చూపులు గీతా గోవింద్ అవును. మరి గీతా గోవింద్ ఏంటంటే అందరూ దీనికి వస్తారు కదా, మరి అదే టైంలో పెద్ద పెద్ద సినిమాలన్నీ పడుతున్నాయి. సో పెద్ద స్టార్స్ వాళ్ళ బిడ్డలకి కొంచెం ప్రోత్సాహం అనేది ఎంకరేజ్మెంట్ ఉన్నా కూడా ఇండివిజువల్ టైం బాగుండాలండి. ఓకే, భానుచంద్ర లాగా అయిపోవచ్చు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఈ రోజులో టాలెంట్ ఉండాలి, టాలెంట్తో పాటు కొంచెం టైం కూడా కలిసి రావాలి. ఓకే, రెండు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, కళామ తల్లి ఎవరిని టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఊరిని అవుతుందండి. షుడ్ గివ్ దెమ్ డెఫినెట్లీ వన్ బ్రేక్. ఆ బ్రేక్ లో వాడికి వచ్చిందంటే బాగుంది. ఒక టైమే బాగాలేదు అనుకోండి, కళామ తల్లి కూడా ఏం చేయలేదు. దీని బాబు బ్రహ్మ నీకు ఇలా రాసి పెట్టి ఉంటాడు కాబట్టి నువ్వు అలాగే అనుభవించాలి, నువ్వు నీకు కర్మ అంతే అని అంటుంది. బట్ షీల్ డెఫినెట్లీ ఎవరికైనా సరే కళామ తల్లి నమ్ముకున్న వాళ్ళకి ఎవరిని ఆవిడ చేయవద్దు. ఓకే, షీల్ డెఫినెట్లీ గివ్ దెమ్ బ్రేక్. ట్రైన్లో ఒకరోజు మీ గిటార్ మర్చిపోయి ఆమె సూట్ కేసు పట్టుకున్నారు మీరు. అంత బాగుంటుందా? మర్చిపోలేకపోతారా? టీనేజర్ కదా, యంగ్ గర్ల్ జీన్స్ గీన్స్ బ్రహ్మాండం కనపడింది నాకు. అప్పుడే జీన్స్ ఎప్పుడు 70s నుంచే ఉండేది కదా. ఓకే ఓకే. అది బాగా ఫ్రెండ్లీ అయిపోయి తనకి ఇంగ్లీష్ మ్యూజిక్ దాని గురించి బీటిల్స్, లెడ్ జెప్లిన్ అలాంటి డీప్ పర్పుల్ లాంటి రాక్ గ్రూప్స్ ఉండేవి. వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఓకే, ఫ్రెండ్స్ అయిపోయాక స్టేషన్ వచ్చేసింది. స్టేషన్ రాగానే పాప అమ్మాయి పెద్ద బ్యాగ్ అవుతుంది, తీసుకుని దిగి వెళ్ళిపోయాను. మా గురువు గారు వెనకాల నన్ను చూసి అప్పటి నుంచి ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అనేది పెడమొహం కాబట్టి సీరియస్గా ఉన్నాడు. నేను ఆయన పట్టించుకోవాలి. ఆయన గడ్డ తీసి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. స్టేషన్ బయటకు వెళ్ళగానే అమ్మాయి ట్యాక్సీ పిలిచి ట్యాక్సీకి ఇచ్చేసి తిరిగితే ఈయన గిటార్ పట్టుకుని ఆ తర్వాత స్టేషన్ అంతా ఒకరోజు మీకు ఫుడ్ కూడా లేకుండా గిటార్ వాయిస్తే అందరూ డబ్బులు ఇచ్చారు. అది ఎర్రగుంటలో రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్లో మేము వి రామకృష్ణ గారు కచేరీ ప్రోగ్రామ్కి వెళ్ళాం. ఆయన మిస్సెస్ గారి పేరు జ్యోతి కన్నా. ఓకే. సో ఆవిడనే పెళ్లి చేసుకున్నారు ఆయన. అప్పటికి ఇంకా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. దేవర్ ఇన్ లవ్. ఓకే. సో ఆ టైంలో మేము ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వెళ్ళాం. ఆ రోజుల్లో బేస్ గిటార్ లేదు, డబుల్ బేస్ అని వైలిన్ లాగా ఉంటుంది. వైలిన్ వేస్తారు, పెద్ద డబుల్ బేస్ బీరో లాగా ఉంటుంది అనమాట. దాంట్లో డింగ్ 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 బేస్ నోట్స్ అని అది ఇచ్చేదనమాట. సో వాడు మేమంతా కూర్చున్నాం. మాకు కచేరీలో ప్రోగ్రామ్ అయ్యాక అతను డబ్బులు డిలే చేశాడు. ఓకే. సో ఆ నైట్ మాకు అందరికి టికెట్. రామకృష్ణ గారు ఏమన్నా మీరు స్టేషన్కి వెళ్ళిపోండి అని ఆయన ఏం చేస్తాడు, ఆయన జ్యోతికన్నా మెడ్రాస్ కార్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీరు స్టేషన్లో ఉండండి, నేను మెడ్రాస్కి వెళ్ళి పంపిస్తాను. నేను మెడ్రాస్కి వెళ్ళిపోయాడు. ఆ నైట్ తంతే ఒకటి దగ్గర ఒక పైసా లేదు. స్టేషన్లో కూర్చున్నాం. నైట్ ఆకలి వేసేస్తుంది. ఆ ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకుంటే రాము అనుకుంటా, ఆ ప్రొడక్షన్ మేనేజర్ రాము మా సంగతి ఏంటి, మాకు భోజనం మాకు ఆకలి వేసేస్తుంది అంటే నేనేం సార్ చేయను, ఆయన ఇస్తే కదా పంపిస్తే కదా పంపించేస్తాను, పొద్దున వచ్చేస్తుందంటే కూర్చున్నాం. అందరూ థర్డ్ క్లాస్ ట్రైన్ టికెట్, ఆ ట్రైన్ టికెట్ వచ్చి 2 hours లేట్. ఓకే. ట్రైన్. సో అందరూ వెయిట్ చేస్తున్నాం. 2 hours కదా, మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చి 4 hours లేట్ అన్నారు. ఓకే. లోపల ఆకలి అర్థం కూడా లేదు. సో నా గిటార్ తీసాను, తీసి ఏదో వాయించుకుంటుంటే ఒకటి వచ్చాడు, సార్ ఏదైనా పాట కొట్టండి సార్ అన్నాడు. పడితే ఏం పాట కావాలి కన్నా, మరి టీ ఇస్తావు మా అందరికి. సార్ ఇస్తాను సార్, పాట మంచి పాట కొట్టండి. ఓకే. అప్పుడు దమ్మరుదమ్ అప్పుడు పెద్ద ఫేమస్ కదా. అది అంత రాగానే మెల్లగా 2-3 ఆ స్టేషన్ ఉండే దగ్గరకు వచ్చారు. అదే దమ్మరుదమ్ స్టార్ట్ చేసింది సార్. మొత్తం జనం మొత్తం చుట్టుముట్టిరిగా ఆ పాట పాడిస్తాను, చురాలి పాడిన పాట తెలుగు పాటలు అంటే తెలుగు నాకు అంత రాదయ్యా, అది ఘంటసాల గారు నాకు రావు. సరే హిందీ పాడండి సార్. పాడాక అటుపక్కన సమోసాలు తీసుకున్నారు. అంత ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమోసా ఇచ్చాడు. ఇతను టీ ఇచ్చాడు, టీ తాగం నడిపింది. ఈ లోపల ట్రైన్ వచ్చింది. తెల్లారి 3:30కి అందరూ నిద్రపోతున్నారు. కంపార్ట్మెంట్ ఉబ్బిపోయింది, జనం అంతమంది మొత్తం లోపల దూరాను. ఈడు పైగా పెద్ద బ్యూరో, అది డబుల్ బేస్, దాన్ని చూడగానే తోసేస్తున్నారు జనం. అప్పుడు ఒక కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. ఇదేదో బాగుందని తెలిపేసి అందరూ లోపల తిరిగి పెట్టేసి తెలిపేసేసుకుని చూస్తే అది మిలిటరీ కంపార్ట్మెంట్. అబ్బా
ఇందులో మిలిటరీ ఒకడు పొద్దునే టాయిలెట్కి వెళ్దాం లేచి మమ్మల్ని చూసి ఏ కౌనే రే పెద్ద 6'4" అజాన్ బాబు లాగా ఉన్నాడు, వచ్చేసాడు. వస్తే సార్ म्यूजिक वो क्या है हाथ में అన్నాడు. ఏ గిటార్ है सर मैं बजाता हूँ. क्या बजाएगा तुम? सर थोड़ा गाना हिंदी गाना सब मैं बजाता. अच्छा मारो ये गाना मारो అన్నాడు. ఏం మారేది అక్కడ అది దమ్మురుదం స్టార్ట్ చేశాను. ఇద్దరు ముగ్గురు లేచారు ట్రైన్లో. అయిపోగానే ఇంకో పాట, ఇంకో యాదోంకి బారాత్ నికిలీ హై దిల్ కే ద్వారే, ఆ సాంగ్ స్టార్ట్ చేశాను. అందరూ అసలు మొత్తం కంపార్ట్మెంట్ అందరూ లేచిపోయి అందరూ అంటున్నారు. ఒక 45 minutes అని నాకు తెలిసిన హిందీ పాటలు పాడాక అంటే ఏం తినలేదండి, మాకు దాఖలుగా ఉందంటే అందులో ప్యాకెట్లో రొట్టి గిట్టి తీసి అందరూ రొట్టెలు పెట్టి ఆప్సాబ్ ఇద్దరు సోజాయి అని అందరూ లేచి మమ్మల్ని పడుకోమన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తలుచుకుంటుంటే నిజమా కళ నాకే జరిగిందా ఇంకెవరికైనా జరిగిందా అని ఎర్రగుంట్ల స్టేషన్ కూడా. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో బాగా ఇండస్ట్రీని కుదిపేసిన అంశం 2018లో కూడా మీటూ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ వచ్చే కౌచింగ్ కోచ్ అని, అంటే మమ్మల్ని వాడుకున్నారు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అని అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఎవరైతే ఫిలింలో యాక్ట్ చేశారో, నిజంగా ఇలా ఉంటుందా ఫిలింలో? అది నేను ఎవరిని బ్లేమ్ చేయనండి. వాడుకోవడం అంటే ఎందుకురా వాళ్ళు ఫీల్డ్. ఇప్పుడు నాకు మీతో పని ఉందండి, మీకు నాతో పని ఉంది, నీ పని నేను మీ పని చేస్తాను, మరి నా పని నువ్వు చేసి పెడతా అంటారు. దాంట్లో బాటర్ సిస్టమే కదా. కమిట్మెంట్ అంటే నాకేమిస్తావు నీకు ఇస్తా అంటే చాలా మంది బయటకు వచ్చారు. వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తున్నారు మీరు? సినిమా వద్దు, హ్యాపీగా సాఫ్ట్వేర్ వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వస్తున్నారు సినిమాకి? అంటే సినిమాలో ఆయన మంచి అవకాశం పెట్టి మేము కోట్లు పెట్టి అన్ని పెట్టి మరి అతను ఏదో ఆశిస్తాడు, అది కాకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు, దానికి సరైన అమ్మాయిని. అందుకని అది మనం అతను ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అంటే బయటకు వచ్చి అందరూ కూడా నేను 20 మంది దగ్గర ఇట్లా చేయాల్సి వచ్చింది, నాకు ఎవరు చేయకపోతే నేను తుపాకి పెట్టి కాల్ చేస్తాను, నాకు ఫ్యాషన్ ఇది, నాకు ఈ ఫీల్డ్ ఫ్యాషన్ చేయాలని వచ్చాను. అలాంటప్పుడు నువ్వు ఒక పని చేయాలనుకోండి, ఆ పని కోసం ఒకటి కావాలంటే దానికోసం ఒక సాక్రిఫైస్ చేయాలి. అర్థం అవుతుందా మీకు చెప్పేది? ఏదైనా మనం ఒక పని చేయాలంటే ఆ పని కోసం మనం ఏం చేస్తున్నాం, సాక్రిఫైస్ చేయాలి. ఓకే. లేకపోతే సాక్రిఫైస్ లేకుండా నీకు ఎవరైనా వేషం వచ్చారు, పలానా క్యారెక్టర్ నువ్వైతేనే బాగుంటావు, నీకు చచ్చినట్టు వేషం వస్తుంది. కానీ కొంతమందికి అందం లేకపోయినా కూడా సరే నీకు అమ్మాయి నేను హీరోయిన్ గా చేస్తున్నాను, నీకంటే అందమైన అమ్మాయిలు, నీకంటే బాగా టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, కానీ నిన్ను నేను ఆశించాను కాబట్టి నీకోసం నేను ఇన్ని లక్షలు పెట్టుబడతాను, మరి నాకేం వస్తాను అడగడం తప్పలేదు. ఓకే. కానీ ఆ అమ్మాయి నిజంగా అది చిచ్చి నాకు అలాంటి అంటే లేకపోతే నాకు ఏంటి నన్ను ఏమనుకున్నారు, ఏదైనా ఐ వోంట్ డూ ఇట్ నేను వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు వెళ్తావు? అది కావాలి ఇది కావాలి అది కావాలంటే ఎట్లా? ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ ఫేర్. ఓకే. ఇఫ్ యు వాంట్ సంథింగ్, యు వాంట్ అచీవ్ దట్ సంథింగ్, యు విల్ హావ్ టు గివ్ ఇన్ సంథింగ్. అంతే. అది సంథింగ్ ఇవ్వకుండా కూడా నీకు రావచ్చు, అది నీ టైం నీ అదృష్టం. కానీ అతను బ్లేమ్ చేయకూడదు. ఓకే. అది నేను ఫోర్స్ చేయడం లేదు, రేప్ చేస్తే ఓకే పుట్టిన బిహైండ్ బార్స్ అండ్ యు టార్చర్ హిమ్. అట్లా రేపు చేయడం లేదే, అమ్మా నేను నీకు ఇది ఇస్తున్నాను నువ్వు నాకేమిస్తావు అని అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ హర్. ఓకే. ఈజ్ నాట్ టెల్లింగ్ హర్, ఈజ్ ఆస్కింగ్ హర్. ఓకే. మరి నీకు ఇది ఇస్తున్నాను, నాకు ఎక్స్చేంజ్ ఇది 10 రూపాయలు ఇస్తున్నాను, నాకు గిన్నిస్తావా? ఇది 20 రూపాయలు ఇస్తాను, నాకు చెంపిస్తావా? నాకు వాచ్ చేస్తావా? ఎక్స్చేంజ్ సిస్టమ్. ఓకే. సో నాకు ఇష్టం లేదండి, ఓకే అమ్మా థ్యాంక్ యూ వెళ్ళండి, ఫినిష్. అసలు వెర్ ఇస్ ఆర్గ్యుమెంట్ హియర్? ఓకే. అవసరం లేదు దీనికి. అసలు ఈ టాపిక్ రావడం సిల్లీ స్టూపిడ్ టాపిక్ అండి. దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు హాలీవుడ్ లో మ్యారిలిన్ మన్రో గారి నుంచి పెద్ద పెద్ద టాప్ హీరోయిన్స్ అందరూ దే అండర్ ఆల్ దిస్. ఓకే. అంతేకాని దే వోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరు ఇప్పుడు మ్యారిలిన్ మన్రో అడుగుతాడు, అవునమ్మా నువ్వు అందమా నువ్వు బాగున్నావు, నువ్వు నాకు వచ్చి నీకు వేషం వస్తున్నాను, నువ్వు నాకేం ఇస్తావు? నాకు నీ బ్యూటీ కావాలి, నీ బ్యూటీ కోసం కొన్ని కోట్ ఇస్తాను, నా ఈ ఆస్తులు కూడా అమ్ముకుంటాను, నువ్వు నాకేం ఇస్తావు? ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకే. అంటే చిచ్చి అసలు నీ మార్గం దానిమ్మా సారీ అడిగిన తప్పు మీరు వెళ్ళినాడు. కానీ మ్యారిలిన్ ఇది కావాలి అది కావాలంటే ఉండు ఎట్లా? నాట్ ఫేర్. సో అది ఉదాహరణ అని చెప్తున్నాను. ఓకే. మ్యారిలిన్ మన్రో అటువంటి ఆవిడ కాదు, జస్ట్. ఓకే. అయితే టాలీవుడ్లో కొంతమంది మహిళలు అయితే తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ ఈ తెలుగు వాళ్ళకు తెలుగు పీపుల్స్కి అవకాశాలు ఇస్తలేరు. ఎంతసేపు ఉన్న బాంబే వాళ్ళను ఇక్కడ తీస్తే వాళ్ళందరినీ బయట వాళ్ళని తీసుకొస్తున్నారు హీరోయిన్గా అన్నట్టు కూడా ఒక కమిట్మెంట్ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఒక యాజ్ ఏ సీనియర్ డైరెక్టర్గా అండ్ హీరోగా? దానికి ఎవరు చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ వచ్చి పలానా ఫారినర్ చేస్తానే లేకపోతే హాలీవుడ్ అతను చేస్తానే లేకపోతే పలానా హిందీ ఆవిడ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే అతని పర్సనాలిటీ బాగుంది, అతను తగిన పర్సనాలిటీ ఈ క్యారెక్టర్ లేకపోతే దానికి చేయరు. బట్
మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇది సినిమా, ఇది సినిమాలో ఎవరెవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది మన టైం బాగుంటే మనకు అవకాశం వస్తుంది, రాత్రి లేదు. సింపుల్ as దట్. అంతేకాని ఇది ఇవన్నీ నేను ఐ డోంట్ థింక్ నార్త్ ఇండియన్స్ పిలిపించారు, వాళ్ళు పిలిపించారు. టాలెంట్ ఉన్నాడైతే ఇప్పుడు రోడ్ లేలో ఉన్న కూడా ఆర్టిస్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో ఇప్పుడు బాంబే నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ డబ్బు ఉంది, ఆ గోల్ ఉంది. ఆ డైరెక్టర్ వచ్చి అతనైతే పర్సనాలిటీ, హిందీ పర్సనాలిటీ బాగుంటాడు, అతనైతే ఏదో బాగుంటాడు, అతనికి ఫీలింగ్ అలా ఉంది, అది తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే వాడికి డైలాగ్ ఆ చెప్పినా ఓ చెప్పినా కూడా వాడు చెప్పినా కూడా వెనకాల కెమెరా పెట్టేసి చీట్ చేసి డబ్బింగ్ లో మేనేజ్ చేస్తున్నారు. బట్ హౌ లాంగ్ కెన్ దే డూ ఇట్? ఓకే. బట్ ఇప్పుడు రియల్ ఇప్పుడు సావిత్రి, అదే సావిత్రి సినిమాలో ఈయన ఎవరు అమ్మాయి, మహానటి కీర్తి సురేష్. కీర్తి సురేష్ మరి మన మేనకా కూతురు బ్రహ్మాండంగా చేసింది అమ్మాయి. మళ్ళీ మన సౌత్ ఇండియన్ కదా, నార్త్ నుంచి ఏం తీసుకురాలేదు కదా. అలాగా దెర్ ఆర్ సర్టన్ గుడ్ ఆర్టిస్ట్. టాలెంట్ మీలో ఉంటే కళాంతరి మేము ఊరిని వదలదండి. డెఫినెట్ గా షీ విల్ గివ్ యూ బ్రేక్. ఆ బ్రేక్ ని బట్టి మనం అందుకుంటూ వెళ్ళిపోవడం పైకి అంతే. భానుచంద్ర గారు ఎన్నో సినిమాలు చేశారు మీరు హీరోగా. బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? సంతృప్తిని ఒక రియల్ ఆర్టిస్ట్ కి సంతృప్తి అనేది ఉండదండి. ఈ చోట ఇంకా కొంచెం ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో, లేకపోతే ఈ చోట ఇంకా ఇలా చేస్తే బాగుండేదేమో, టేక్ ఓకే అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి అర్రే ఇది చెప్పుంటే బాగుండేదేమో ఎప్పటికప్పుడు రివైజ్ అవుతూనే ఉంటారు. దొరద ఉంటుంది. 100% ఇది లేదు అసలు. ఇప్పుడు ఒకే క్యారెక్టర్ ని ప్రపంచం మొత్తం యాక్ట్ చేస్తే కొన్ని కోట్ల టైప్ లో విధాల్లో చేయొచ్చు అది. ఓకే ఓకే. సో ఇతందే బెస్ట్ అనేది చెప్పను అసలు. కాకపోతే సినిమా కథకి చేసినప్పుడు ఏం చేశాడు అని మిగతా అనుకో ఆ పరిధిలో ఆ ఉండే క్యారెక్టర్స్ అయితే ఈ క్యారెక్టర్ డామినేట్ చేయగలిగితే సూపర్ గా చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ప్రమోట్ అలా వస్తుంది కానీ కంపారిజన్ వి కెనాట్ యాక్టింగ్ లో దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ అంతే, ఇంపాసిబుల్ అసలు. నోబడీ కెన్. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు కానీ ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ దిస్ అవార్డ్స్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇస్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ లిమిటెడ్. ఇళయరాజా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. ఓకే, అవును. ఇది మన తమిళ తెలుగు ఫిల్మ్స్ కి. అవును. ఇళయరాజాకు ఒక చైనీస్ ఫిల్మ్ ఇచ్చో, జాపనీస్ ఫిల్మ్ ఇచ్చో, జాపనీస్ మ్యూజిక్, జాపనీస్ పాటలు కంపోజ్ చేయగలడా? కన్వర్ట్ ఇమిడి వేసరికల్లా అవన్నీ తెలిసి ఉండాలి. అవును. లేకపోతే కొరియన్ మ్యూజిక్ చేయగలడా? ఓకే, అంటే మొత్తం కూడా ఎవరు ఆఫ్రికన్ మ్యూజిక్ చేయగలడా? సో ఇలాగా, సో హూ ఇస్ పర్ఫెక్ట్? అంతే. ఇప్పుడు ఇతను గొప్ప మ్యూజిషియన్ అంటే ఓకే, మాకు ఒక చైనీస్ పాట ఒకటి కావాలని ఒక పాట చేయమంటే అలా ఏం చేస్తాడు? చైనీస్ లాంగ్వేజ్ అంతే. సో హీ కెనాట్ బి. అలాగే యాక్టర్, ఒక ఇంగ్లీష్ యాక్టర్ ఉన్నాడు, హాలీవుడ్ యాక్టర్ తెలుగులో అక్కడ నమ్ముకున్నాను ఆటలు నమ్ముకున్నాను డైలాగ్ చెప్పంటే అవును, అక్కడికి దేర్ ఇస్ నో ఆర్ట్ ని ఎప్పుడు వల్ల ఎవడు నగలేడు. అదొకటే కాకుండా పర్సనాలిటీ కూడా హెల్ప్ చేయాలి. చార్లీ చాప్లిన్ ఉన్నాడు, అవును, అద్భుతమైన నటుడు. చార్లీ చాప్లిన్ వచ్చి ఫస్ట్ బ్లడ్ లో సిల్వెస్టర్ స్టాలోన్ చేసిన క్యారెక్టర్ చేయగలడా? చేయలేడు. ఎందుకు? అతను పర్సనాలిటీ అలా కాదు, ఎలా ఉంది. అతను సలం అంటారు, లేకపోతే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ క్యారెక్టర్ ట్రూ లైఫ్ లో చేయగలడా? సో యాక్టింగ్ కి పర్సనాలిటీతో పాటు, పర్ఫార్మెన్స్ తో పాటు, వాయిస్ తో పాటు ఎన్ని ఉన్నాయి. సో నోబడీ కెన్ పర్ఫెక్ట్ ఫైన్ ఆర్ట్స్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. కాకపోతే అవార్డు అవన్నీ ఊరిని ఎంకరేజ్ చేయడానికి మనం పెట్టుకున్న తర్వాత కానీ నోబడీ ఇస్ పర్ఫెక్ట్. నోబడీ ఇస్ పర్ఫెక్ట్. కళామతులని జయించడానికి ఇంపాసిబుల్. అంతే, నెక్స్ట్ ఇంపాసిబుల్. దేర్ ఇస్ నో ఎండ్. నో ఎండ్. సముద్రం లోతైన కనుక్కోవచ్చు కానీ ఫైన్ ఆర్ట్స్ కనుక్కోలేదు. ఇన్ఫినిటీ. ఇప్పుడు యూనివర్స్ రోజు రోజు ఎలా పెరుగుతూ వెళ్ళిపోతుందో అలాగే ఫైన్ ఆర్ట్స్ కూడా అలాగా దానికి డెప్త్, ఇన్ డెప్త్. మీరు భరతనాట్యం డాన్స్ ఎక్సలెంట్ గా చేస్తారు. కూచిపూడి చేయమంటే, ఒడిశా డాన్స్ చేయమంటే, లేకపోతే ఇంకా బాల్రూమ్ డాన్స్ చేయమంటే అంతే. You cannot or perform some Russian dancing or tribal dancing. అందరికి డాన్సెస్ అన్ని వెరైటీస్, మ్యూజిక్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మ్యూజిక్ లో మళ్ళీ వెరైటీస్, హిందుస్థానీ, కర్ణాటక, క్లాసికల్, రాక్, బ్లూస్, జాజ్, యు నేమ్ చైనీస్ మ్యూజిక్, కొరియన్ మ్యూజిక్, జాపనీస్ మ్యూజిక్, ఇవన్నీ. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో నోబడీ కెన్ కాంకర్ ఫైన్ ఆర్ట్స్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఈస్ లెర్నింగ్ ప్రాసెస్. అలా జీవితం నేర్చుకుంటూ వన్ ఫైన్ డే యు డై. ఓకే, అంతే. ఆ రోజు అయిపోతుంది, ఆ రోజు మీ కళకు ఎండ్. నోబడీ కెన్ మాస్టర్ ఫైన్ ఆర్ట్స్ అండి. ఇప్పటి వరకు చేసిన డైరెక్టర్లో మిమ్మల్ని మొత్తం వాడేశారా? మీకున్నటువంటి కళ? నాకు ఫస్ట్ నాలో కళ ఉందని నాకు తెలియదు. వాళ్ళు చూస్తుంటే ఈ క్యారెక్టర్ చేస్తారు, అది వేరే విషయం. బట్ ఇంకోటి ఏంటంటే నన్ను యూజ్ చేసుకున్న డైరెక్టర్స్ అందరూ నా గురువులే. అంతే, అందరూ. బాగా డైరెక్షన్ గురించి తెలిసి డైరెక్షన్ గురించి బాగా తెలిసినోడు, డైరెక్షన్ గురించి బాగా తెలియనోడు కూడా, అది కూడా నా గురువే. ఎందుకంటే ఇప్పుడు ఒక షాట్ తప్పు షాట్ పెట్టారు అనుకోండి,
సినిమాలు చాలా అసహ్యంగా ఉంది. అతను కూడా నాకు గురువే. ఎందుకంటే అమ్మో ఇలాంటి షాట్ నేను డైరెక్ట్ చేస్తే జీవితంలో ఎప్పుడు పెట్టకూడదు. సో అది నాకు గురువే కదా అతను. అవును, ఎలా తప్పు చేయకూడదు అనేది నాకు నేర్పించాడు. ఓకే, సో అతను కూడా గురువే. మంచి సినిమా తీస్తారు, ఎందుకంటే బాగా తీస్తే తిరగని స్కోప్ ఉందా ఆలోచిస్తారు. సో ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఎ గురువు ఫర్ మీ. ఓకే, హౌ టు మేక్ ఎ గుడ్ ఫిల్మ్, హౌ నాట్ టు మేక్ ఎ బ్యాడ్ షాట్, ఓకే, ఆర్ బ్యాడ్ ఫిల్మ్. సో ఎవ్రీబడి ఈజ్. మీరు యాక్టింగ్ చేస్తుంటే మిమ్మల్ని చిరాగ్గా విసుకున్న వ్యక్తులు ఎవరు ఉండరు డైరెక్టర్లు? అది అంటే నన్ను విసుకోండి, భానుచంద్ర పర్సనల్ గా దే మైట్ లైక్, బట్ పర్సనల్లీ దే మైట్ నాట్ లైక్ ద క్యారెక్టర్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఈ క్యారెక్టర్ అనుకుంటే సార్ అది కాదు సార్ ఇలా అనుకున్నాను సార్ నేను అంటే పోను సార్ నా వల్ల కాదు, మీరు చెప్పండి ఎలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు, అది ఇంకా ఏదో కావాలండి, అది ఏదో ఏంటి, వాట్ ఇస్ ద ఫీలింగ్? ఓకే, అంటే మనం ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే క్వాలిఫైడ్ ఆర్ టెక్నికల్లీ సౌండ్ డైరెక్టర్ వచ్చి అతనికి ఏం కావాలో అతనికి తెలుసు. ఓకే, ఫస్ట్ కాస్టింగ్ లోనే అతను ఈ క్యారెక్టర్ పలానా చేస్తే బాగుంది. ఇప్పుడు నేను సుమన్ మేమిద్దరం, మా ఇద్దరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ప్రేమికుడు సుమను నేను ఇద్దరు ఉన్నాం. ఎవరు బుక్ చేస్తారు మీరు చెప్పండి, నిర్మాణం చెప్పండి. ఓకే, ఎవరు బుక్ చేస్తారు? కంపల్సరీ సుమన్. రిక్షా రంగడు నేను సుమన్ ఎవరు బుక్ చేస్తారు? ఎందుకు? అంతే. ఒక రిక్షా వాళ్ళ లుక్ నోట్లో బీడి పెట్టుకున్నా బాగా ఏం చేశాడంటే అంతే. ప్రేమికుడు అనగానే నేను ప్రేమికుడిగా సుమన్ అయితే ఇంకా బాగుండేది మన్మధులా ఎక్కడో ఒక చోట. సో దట్ ఈస్ యాక్టింగ్. ఓకే, మిమ్మల్ని ఆ క్యారెక్టర్ బుక్ చేయాలి. సో యాక్టింగ్ ఏంటంటే ఫస్ట్ మనం క్యారెక్టర్ తగినట్టు మనకు పర్సనాలిటీ ఇంకపోతే కొంచెం నటించిన చాలు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. రౌడీ రంగడు అంటే బాగా అది మన్మధుడు అంటే సుమన్. ఓకే, సో అలా వాడు సుమన్ మన్మధుడు యాక్ట్ చేయగల అమ్మాయిని చూసి అలా ఒక లవ్ నవ్వుతే అమ్మాయిలు అరుస్తాడు. సో దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, మీ ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి సైట్ కొట్టారు, మిమ్మల్ని అన్నయ్య అన్నది ఆమె. ఇద్దరు ఫస్ట్ నన్ను అంది, సుమన్ నిలబడినవాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అదే మొన్నయ్య భాను అన్నయ్య తోటి ఎప్పుడు నన్ను బయట తీసుకెళ్ళాలని నేను పడిపోయాను కింద. యూనిట్ మొత్తం ఫస్ట్ అయితే కొంతమంది అన్నారు రోజంతా డల్ గా ఉన్నాను నీరసంగా. అంటే నేపాల్ అమ్మాయిని చూడగానే అద్భుతంగా ఉండదు, చాలా అభ్యాసం. నేపాల్ అంత అందమైన అమ్మాయిని చూడలేదు నేను సుమన్. వాడు ఎంట్రన్స్ లోనే అనుకున్నాను భలే ఉందిరా అమ్మాయి చేసేది బాగుంది. అలాగనే అంతా అయిపోయాక నెక్స్ట్ డే వచ్చి భానుభయ్య సుమన్ నాయన చూసాడు. మేమిద్దరం నైట్ అందుకని ఆ రోజంతా నాకు బస్సులో ఉన్నాను. నివాస్ డైరెక్టర్ సినిమాకి కెమెరామెన్, అదే భారతీయ కెమెరామెన్ డైరెక్టర్. దాన్ని ఏం పని ఇటు పొద్దు నుంచి డల్గా ఉన్నా అంటే పాత పని కమన్ బీల్ షూటింగ్ కూడా రోజంతా డల్గా ఉన్నా. సాయంత్రం వచ్చాక क्या भानु भैया ऐसा है देखो सुमन भैया कैसे आना అనగానే దాంతో అసలు పొద్దున్న కింద పడిపోయిన అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు కూడా నవ్వడం సుమన్ ఇలా సో ఇవన్నీ వస్తే అసలు సో థ్రిల్లింగ్, సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి లైఫ్ లో. I enjoyed my cine career. There's no doubt about it. అంతే. సినిమా ఫీల్డ్ గురించి తప్పు అనుకుంటే పాపం నాకు. ఎందుకంటే గేమ్ మీ ఎవ్రీథింగ్. ఇట్ గేమ్ మీ నైస్ హౌస్, ఇట్ గేమ్ మీ ఫ్యామిలీ, ఇట్ గేమ్ మీ జీవనోపాధ్యాయం టు సర్వైవ్, మనీ, ఎవ్రీథింగ్. అంటే అది ఏ లెవెల్లో వచ్చిందో కాదు, వాట్ ఎవర్ ఇన్ మై లెవెల్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఓకే, ఇప్పటి వరకు పోగొట్టుకుంది ఏమైనా ఉందా సినీ ఇండస్ట్రీలో? పోగొట్టుకున్నది ఏం లేదు. క్యారెక్టర్స్ ఇంకా మంచి మంచి డిఫరెంట్ వెరైటీ క్యారెక్టర్స్, మంచి యంగ్ డైరెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే బాగుంది అన్న తప్పని నాకు ఉంది. అంటే అందరు ఆర్టిస్టులు ఉంటుంది డెఫినెట్ గా. అరే ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, లేకపోతే అందులో ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయినా, లేకపోతే ఇందులో సైకోమైన క్యారెక్టర్, లేకపోతే ఇందులో ఈ సాక్రిఫైసింగ్ త్యాగం చేసే క్యారెక్టర్ ఉంటారు నాకు బాగున్నాయని ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది మొత్తం. ఇప్పుడున్న డైరెక్టర్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు ఉన్నారా? ఇటీవల నేను గత 25 ఏళ్ల లోపల నాకు నచ్చిన సినిమాలు 2 తెలుగు సినిమాలు. మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. ఒకటి పోకిరి, ఓకే, రెండోది అతడు. ఈ 2 సినిమాలు కమర్షియల్ సినిమాలు ఇంత బాగా తీగలరా బలి తీసలే. పూరి జగన్నాథం కానీ మన త్రివిక్రమ్ కానీ మళ్ళీ వాళ్ళే చెత్త సినిమాలు, కొన్ని చెత్త సినిమాలు తీస్తారు. ఏంటి పూరి జగన్నాథ్ ఇంత మంచి సినిమా తీసి
సినిమా ఎందుకు తీశాడు, ఏమొచ్చింది, ఒకటి ప్రొడ్యూసర్ ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యాడా, లేకపోతే అతను మూడ్లో లేడా అని అదొకటి. అదే త్రివిక్రమ్ కూడా ఒక అద్భుతమైన సినిమా తీశాడు అతడు, తర్వాత ఒక చెత్త సినిమా తీశాడు. సో ఎట్లా ఐ డోంట్ నో. అట్ ది సేమ్ టైం చిన్న సినిమాలో చూస్తే కల్చర్ బాలని తీసాడు ఒకటి సినిమా, ఎక్స్ట్రాడినరీ. ఆ సినిమా చూసి నాకు సిగ్గేసింది. ఇంత చక్కగా ఒక 5D కెమెరాతో చక్కగా బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశాడండి. కాకపోతే చాలా మంది చాలా కల్చర్ బాలను ల్యాబ్ లో ఉండొచ్చు. ఆ సినిమా వాడు చేసుకున్న అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు బాబు చేతిలో పడింది కాబట్టి దట్ సినిమా వాజ్ ఏబుల్ టు సీ ది డైరెక్ట్స్. అతను లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు కాబట్టి ఆ సినిమాకు ఆయుష్ పెరిగింది. ఇంకా అలాంటి మంచి సినిమాలు ఎన్ని ఉన్నాయో మరి. అలాగే టాలెంట్ కి ఏ విధానం మన ఆంధ్రలో తక్కువ లేదండి. లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. కాకపోతే ఇందాక చెప్పినట్టు అవకాశాలు రావాలి, వాళ్ళకి ఇది రావాలి. కొంతమంది టైం బాగుంటే వస్తుంది, టైం బాగాలేని వాళ్ళకి అలాగే. ఇంకా మొట్టమొదటిసారిగా ఒక ఇది తెరపైన న్యూడ్గా నటించారు ఆ రోజుల్లోనే. అప్పుడు అంటే కొలబద్దగా న్యూడ్గా కాకుండా గుండు కొట్టుకోవడం నాకు ఇంకా గుర్తు. ఏంట్రా మేకలు నుంచున్నారు ఇప్పండ్రా కట్టిపేస్తున్నారు బట్టలన్నీ ఇప్పేసారు. బాలు మంత్రులు వచ్చి బాను మరి డ్రెస్ అన్ని ఇప్పాలి స్టార్ కదా అందులో అండర్వేర్ తోటి. సార్ మీకు ఎలా కావాలి సార్, న్యాచురల్గా ఉంటారు కదా అన్నారు. ఫుల్గా ఇప్పిస్తే బాగుంటున్నాను. సరే సార్ మరి ష్యూర్ అన్నాడు. ఎస్ సార్ చెప్పేసి ఇది పట్టుకుని బ్యాక్ సైడ్ షార్ట్ ఫుల్గా చూపించారు. తర్వాత ఇమీడియట్గా మాకందరూ పోలీసులో ఫస్ట్ జుట్టుకు గుండు కొట్టేస్తారు. ఆ గుండు కోసం కెమెరా పెట్టుకుని ఇలా తీస్తున్నాడు. తీసి కట్ చెప్పడం లేదు, కళ్ళలో నీళ్ళు వస్తుంది బాలుమంత్రి గారు. గుండు కొట్టేసి ఇలా కాలు దూకుంటూ బాగా చూసేలా ఆయన ఏడుస్తున్నాడు. కట్ అన్నాడు అనే బాలుమంత్రి అది చూసిన పక్క వెళ్ళిపోయాడు. ఏంటి సార్ ఇది, సారీ సార్ నేను కట్ చెప్పాను. ఏంటి లేదు మాను, ఐ లైక్ యువర్ కమిట్మెంట్. ఇంత పెద్ద లీడింగ్ బిజీ టైంలో కూడా నువ్వు హెయిర్ సాక్రిఫైస్ చేసి కట్ చేసావు. ఈ కమిట్మెంట్ అంతే ప్రతి ఆర్టిస్ట్ ఉండాలి. ఐ రియల్లీ అప్రిషియేట్ దాన్ని, వెరీ వెల్ డన్. సో ఇటువంటి అది నేషనల్ అవార్డు కంటే ఎక్కువ బెస్ట్ కాంప్లిమెంట్. బాలు మహేంద్ర గారు ఆయన లెవెల్ అసలు ఏకే బీర్ అండ్ గోవింద్ నిహలాని వాళ్ళని ఒకసారి ఏకే బీర్ని అడిగాను. ఆయన అంటే మాకు నరసింహ యాదవ్ గారు సినిమాకి ఆయన కెమెరామ్యాన్, హరివిల్ ఒక సినిమా రామనాయుడు గారు ఇప్పుడు ఏకే బీర్ గారు కామ్గా లంచ్ టైంలో సార్ వాట్ యు థింక్ ఆఫ్ బాలు మహేంద్ర సార్ అంటే మాకు పూణే ఇన్స్టిట్యూట్లో నేను బాలు మహేంద్ర గోవింద ముగ్గురు క్లాస్మేట్స్ చదువుకున్నాను. బాలు మహేంద్ర అక్కడ ఉంటే మేము ఇద్దరు కూడా ఉన్నాం. ఈజ్ ఎక్సలెంట్ టెక్నీషియన్. గొప్ప ఏంటి ఏకే బీరను గోవింద నిహలాని గాంధీ అనే సినిమాకి సెకండ్ యూనిట్లో వర్క్ చేశారు. వాళ్ళే బాలు మహేంద్ర గారి గురించి అంత బాగా చెప్పారంటే ఇంకా ఎంత ఇది. అటువంటి బాలు మహేంద్ర గారు మరి ఇంత మెచ్చుకున్నారంటే ఐఎమ్ సో థ్రిల్డ్. ఆయన గురుగారు అసలు నాతో వరుసగా 4 సినిమాస్ తీశారు కదా. 5th సినిమా నా కొడుకు సినిమా చూసి ఒక తమిళ సినిమా, కన్నడలో కోకిల అని ఒక సినిమా తీస్తారు కమల్ హాసన్ మోహన్ తోటి. అది ప్లాన్ చేయబోతున్నారు 2015లో. అదే ఇయర్ చనిపోయారు ఆయన, 2014 ఇప్పుడు అనుకుంటా. ఈ డైట్ దట్ ఇయర్. లేకపోతే నా కొడుకు బాలు మహేంద్ర గారి సినిమాలో పెద్ద బ్రేక్ వచ్చింది. వాడు టైం ఫిక్స్. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దట్. బట్ వాడు ఒకటే చెప్పాను, యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ ట్రస్ట్ ఇన్ అక్కడ నమ్ముతాను నమ్ముకోరా, యూ విల్ గెట్ యువర్ బ్రేక్. బట్ వెన్ యూ గెట్ యువర్ బ్రేక్ బీ వెరీ కేర్ఫుల్. హిస్ యాటిట్యూడ్ కూడా ఇస్ వెరీ, షూటింగ్ అయిపోతే మూవాలని కూర్చుంటాడు, ఎవరు మాట్లాడు. స్పాట్కి వచ్చాడంటే మూమెంట్, డాన్స్ మూమెంట్ కానీ ఫైట్స్ కానీ టక్ చేసి వెళ్ళిపోతాడు. అంతే, వెరీ గుడ్. సో దాని గుడ్ అంటే మా కాకిబిడ్డ కాకి ముద్దుగా ఉంటుంది కానీ ఆయన ఏం చెప్తాను కాదు. అవుతుంది. సో చూద్దాం వాడు అదృష్టం ఎలా ఉందో. నోబడీ కెన్ బ్రింగ్ ఎనీబడీ అప్. అంతేగా తీసుకురావడం వరకే బాధ్యత. కూర్చున్నప్పుడు కూడా కళ్ళముద్ర లాక్కెళ్ళి పైకి సెంట్రల్ ఫోకస్ చేస్తుంది. సో ఒక భానుచంద్ర గారికి ఒక ఫిలాసఫీ, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోలేము. ఎలా అబ్బింది అసలు, ఎందుకు అంత ఫీలింగ్, అంత ఫిలాసఫీ మీకు అబ్బింది? అది మా అన్నయ్య వాళ్ళు వచ్చిన ఫిలాసఫీ. ఎందుకంటే అన్నయ్య చిన్నప్పటి నుంచి పెళ్లికి ఒప్పుకోలేదు. అసలు
మా అమ్మేమో ఒకసారి తల గోడకేసుకుంటున్నది, చూసి నా బూతుల్లాగా ఇద్దరు ఇంట్లో ఉన్నారు, ఎవరు పెళ్లి చేసుకుంటే మనవరాలు ఎత్తుకోవాలి అది అంటే, నీ కోసం మేము పెళ్లి చేసుకోవాలమ్మా, నేను చస్తే చేసుకోను, మంటలో వేలు పెడితే కాదుందంటే, అంటే పెళ్లి అడిగింది మా అమ్మ. అంటే అలా కాదమ్మా, నా జీవితానికి పెళ్లి సూట్ కాదు, నా థింకింగ్ కి, నా వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్. సో నాకొద్దు, అందరూ పెళ్లి చేసుకుంటే పాప పెళ్లి చేసుకుంటే కరెక్ట్ ఉంది, నా లైఫ్ అది సూట్ కాదు, ఎందుకంటే నా ఆలోచన అది వేరు. నేను పెళ్లి చేసుకుంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉంటాయి, అవి నాకు ఇష్టం లేదు. నేను ఒక సెపరేట్ మార్గాన్ని ఎంచుకున్నాను, ఆ మార్గంలో నడుపుకొని వాడిని చేసుకోమని. అందుకని నాకు లేట్ మ్యారేజ్, ఐ గాట్ మ్యారీడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 36, 36 ఏళ్ళకి చేసుకున్నాను, 36 చేసుకున్నాను. లేకపోతే ఇప్పటికి తాత ముత్తాత అయ్యాడు, బాలచంద్ర ముత్తాత అవ్వాలి. జనరల్గా ఇప్పుడు బాణచంద్ర రైట్ నౌ ఐమ్ రన్నింగ్ 67. సో అయినా కూడా ఇప్పుడు మీరు 35, 36 డిఫరెంట్, అది చెప్తున్నాను. అదే అర్థమైంది. ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న సందర్భాల్లో బాధపడ్డారా? ఆర్టిస్ట్ అనేవాడికి బాధ లేకపోతే పర్ఫార్మెన్స్ రాదు అతనికి. He must know what sorrow is, what tragedy is. Then only he can be both happy and sad. ఇప్పుడు అందులో మా ఇన్స్టిట్యూట్లో మా దేవదాస్ మాస్టర్ గారు మిస్సెస్ ఆవిడ చనిపోయి ఉన్నారు, మహాతల్లి. ఆవిడ అలా అయితే సాడ్ సీన్ చేయాలంటే అలా నీళ్లు కారిపోయేవాడు, అంత షీ సో టాలెంటెడ్, ఎక్సలెంట్ పర్సన్. ఆయన కానీ దేవదాస్ మాస్టర్ గారు కానీ ఇద్దరు గ్రేట్ పీపుల్. సో జీవితంలో బాధ తెలిస్తే కానీ బాధను మనం స్క్రీన్ మీద అంటే అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి, మెమరీస్. సార్ యువర్ మెమరీ ప్లేస్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ యువర్ యాక్టింగ్. ఏదైనా ఇప్పుడు మా కళ్ళు ఎదురకుండా మేము డ్రగ్స్ తీసుకున్న టైంలో మా ముందు మా ఫ్రెండ్స్ ఇద్దరు మోటార్ బైక్లు వెళ్తున్నారు, మేము వెనకాల అందరూ కార్లో వస్తున్నాం. ఐఐటికి బయటకు రాగానే ఇమీడియట్ బస్సు వచ్చాను, గుద్దేసి ఆన్ ద స్పాట్ డేట్. అది మేము కళ్ళారా చూసాను, అసలు ఒళ్ళతో నీరు గారిపోయింది. ఆ ఇన్సిడెంట్ అనుకుంటే కూడా ఇప్పుడు కూడా ఒళ్ళు జరుగుతుంది అంతే. సో అటువంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ఎమోషనల్ మెమరీస్, ఇలా సిచ్యువేషన్ మీ ఫీలింగ్ అలా అది గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవన్నీ మాకు ఇవన్నీ మేడం గారు చెప్పారు, ఎమోషనల్ మెమరీకి వెనకానికి వెళ్ళిపండి. మీ అమ్మ మీరు ఎప్పుడే లాగలంప కొడితే ఎంత కోపం వస్తుంది సడన్గా, ఎందుకమ్మని అనుకుంటావు, అన్ని గుర్తు తెచ్చుకుంటే ఇక మేడం గారు మాస్టర్ గారు చెప్పడం. ఖాళీగా ఉన్న సందర్భంలో బాణచంద్ర గారు ఏం చేస్తారు? ఖాళీగా నాకు ఇది షూటింగ్ ఉంటేనే బిజీ అని కాదు, ఐఎమ్ ఆల్వేస్ బిజీ. ఎందుకంటే ఒక పక్కన ఆర్డెడ్ లవర్ ఆఫ్ చెస్. ఎందుకంటే నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాను, కూడా ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది. సో ఈ చెస్ సైట్లోకి వెళ్ళిపోతే ప్రపంచం ఫుడ్ కూడా మర్చిపోతాను. పొద్దున్న 11 o'clock స్టార్ట్ చేసి సాయంత్రం చూస్తే టైం 4 అవుతుంది. అప్పుడు కొంచెం 5 కింద చాలా వద్ద తెలిసి వచ్చేస్తాను. సో చెస్ ఒకటి కాకుండా నాకు సినిమా వ్యూయింగ్ ఎక్కువ ఇష్టం. నెట్ఫ్లిక్స్ ఇంకా మిగతా సైట్స్ అన్ని చాలా ఉన్నాయి, అమెజాన్, తర్వాత మామూలు స్టార్ మూవీస్, HBO అని ఉన్నాయి. సినిమా చూసుకోవడం, ఏదైనా మంచి సీన్ ఉంటే నోట్ చేసుకోవడం, ఇలా తీసుకుని లైటింగ్ ఇలా మూడ్ ఇలా ఉంది. తర్వాత ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎక్కడ అదే ఎంత చెప్పిన రాబర్ట్ డి నీరో, డస్టిన్ హాఫ్మన్, ఆల్ పచినో, వీళ్ళందరూ గ్రేట్, అబ్బా ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. యాలన్ అర్కిన్ సినిమాలో ఆడి హెబ్బన్ తోటి చేశాడు, ఆ క్యారెక్టర్నే నేను తరంగిణిలో ఫాలో అయ్యాను. యాలన్ అర్కిన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. సో ఇవన్నీ నాకు గైడ్ లైన్స్ అనమాట. ఫుడ్ విషయం మీరే తీసుకొచ్చారు. బాణచంద్ర గారు ఒక మార్షల్ ఆర్టిస్ట్గా మా వ్యూయర్స్కు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే, ఎనీబడి who wants to be in the industry for a long time should not abuse his body. లోపల మనకి దేవుడు ఇచ్చిన అవయవాలు ఉన్నాయి, అవి ఎంత అసలు కొన్ని కోట్లు ఇచ్చినప్పుడు దొరకవు, కొనలేము, మ్యానుఫ్యాక్చర్ చేయలేము. మన లివర్ కానీ, మన కిడ్నీస్ కానీ, మన ప్యాన్క్రియాస్ కానీ, మన లంగ్స్ కానీ, ఇట్లాంటి చక్కగా దేవుడు మన అవుటోడ్నో, గుడ్డోడ్నో, కుట్టోడ్నో, చెవిటోడ్నో చేయలేదు. సో ఇన్ని మంచి వచ్చినప్పుడు వాటిని కాపాడుకుంటే దేవుడికి ఏ ఫీల్ అవుతుంది, ఇతను నేను ఇచ్చిన పార్ట్స్ని అబ్యూస్ చేయడం బాగున్నాడు కాబట్టి 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి. సో దట్ ఆటోమేటిక్ లోపల ఎప్పుడైతే అవయవాలు అన్నీ బాగున్నాయో ఫేస్ కూడా అలాగే ఉంటుంది, చర్మం కూడా అలా ఉంటుంది. కోర్స్ అది మనకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. హ్యాబిట్స్ అంటే ఐ విల్ నాట్ కాల్ దెమ్ బ్యాడ్, హ్యాబిట్స్ విచ్ గో అగైన్స్ ద హ్యూమన్ బాడీ, లైక్ ఆల్కహాల్, లైక్ స్మోకింగ్, లైక్ ఆల్ దిస్ థింగ్స్. You experience them once, enough,
తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అది కావాలి, మళ్ళీ అలా రోజు చేస్తుంటారు. ఈ లోపల మనకి బాడీ క్షీణించి మొత్తం ఎక్కడెక్కడ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంది కదా, ఒక ఇంతేనా వదిలేసి. ఫైనల్ ఏంటంటే మీ బాడీ హ్యూమన్ ఫిజిక్. ఇప్పుడు నేను 30 బస్కెళ్ళి దిగాను అక్కడ, 30 థై సెటప్స్ చేస్తాను. మరి ఏజ్ కల్లా చేస్తున్నానంటే అంటే నాకు తెలిసింది నాకంటే బాబులాగా చేసేవాళ్ళు 75 ఏళ్ళు కూడా ఉన్నారు. ఫంటాస్టిక్ వాళ్ళ ముందు నేను నథింగ్. సో అది చెప్తున్నాను. సో దేవుడు మనకి అవకాశం ఇచ్చినంత వరకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన రెస్పెక్ట్ చేసి ఆయన ఇచ్చిన బాడీ పార్ట్స్ ని దూషించకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే విల్ హ్యావ్ గుడ్ లైఫ్. ఓకే. భానుచంద్ర గారు బాగా మొండి, తమరాజు బర్వారు గారే ఒక మాట అన్నారు, నిజమేనా? మొండి పట్టు వదలరా అనుకున్న దానికి? మొండిపట్టు అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను అసలు అది వచ్చేదాకా వదలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అది ఇద్దరికినాడిలో నన్ను గోడౌన్లో తీస్తాను మెడ్రాస్ లో. ఆ గోడౌన్లో తలకిందలుగా ఏలాడేస్తాడు. ఆ దూరాన్ని ఒక కొవ్విత్తి ఉంటుంది అనమాట. ఆ తాడు ఇలా ఊగుకుంటూ ఆ కొవ్విత్తిని రీచ్ అయ్యి రోడ్తో పట్టుకోవాలి. ఆ పట్టుకుని వచ్చి మళ్ళీ ఆ తాడుని కాల్చాలి. బాడీ బెండ్ అయ్యి క్యాండిల్ ఫైర్ తోటి ఆ రోప్స్ ని కాల్చి చేతిలో రోప్స్ తీసుకొని కిందికి దూకాలి, వదిలించుకుని కిందకి దిగి అక్కడి నుంచి అంటే నా కళ్ళెదుకుంటే ఈ అమ్మాయిని ముచ్చర్లో రేప్ చేసి చంపేస్తాను. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో అది చేశాను. రోజంతా భోజనం చేయలేదు, కొంచెం దిగలంటే లేదా ఫస్ట్ ఇది సన్నివేశం అయిపోయాక చేయొచ్చు ప్లీజ్ కాన్సన్ట్రేట్ వితౌట్ బ్రేక్ చేశాను. మిగతా వాళ్ళందరూ తింటున్నారు, నేను నాకు భోజనం కూడా లేకుండా పూర్తి చేసి దాన్ని అయిపోతాను. కానీ అది తర్వాత సినిమాలో చూసుకుంటే అసలు థియేటర్లో అందరూ క్లాప్స్ అక్కడ అంతే ప్రివ్యూ. అదే అంటే ఇది బాలచంద్ర ఏంటి నిజం నువ్వే చేసావా, ఇంకా ఎవరైనా కొత్త ఫేస్ కనపడుతున్నా అడిగాను. ఇవన్నీ మనకి జాబ్ సాటిస్ఫాక్షన్. పడుకునేటప్పుడు చాలు కొంచెం జనం ఆశీర్వాదం దొరికింది, వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు, అది ఉత్తరులు. అంతే. మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం దాంట్లో వచ్చిన ఆనందం దీంట్లో రాదు. బికాస్ మనీ ఈజ్ మ్యాన్ మేడ్ కదా, మనం తయారు చేసుకున్నది. చివరగా ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు నువ్వే నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నావు అండి, నేను సుమను ఎంతో వియంకులు దాంట్లో. అదొకటి. హిట్ అని ఒక సినిమా మన నాని ప్రొడక్షన్స్, దాంట్లో హిట్ అనే సినిమా. ఒక క్రైమ్ బ్రాంచ్ కి హెడ్ నేను, పోలీస్ ఆఫీసర్ గా. అదొకటి చేస్తున్నాను, అదొకటి జరుగుతుంది. కాకుండా కబడ్డీ వీరుడు ఒక సినిమా తమిళ్లో చేశాను. కాకుండా ఏదో నాకు మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే చేయడానికి నేను రెడీ. బట్ నాకు దానికంటే నాలో ఒక 5-6 కథలు ఉన్నాయి. ఆ కథలు డైరెక్ట్ చేసి జనానికి చెప్పాలి. దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ మై డ్రీమ్. క్యారెక్టర్స్ వస్తే మంచి క్యారెక్టర్స్ వస్తే ఛాలెంజింగ్ గా చేస్తాను, అది వేరే విషయం. బట్ మై డ్రీమ్ ఇస్ టు డైరెక్ట్ నౌ. ఓకే. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా సినీ రంగము మీరు చదువుకున్నటువంటి. ఇకపోతే రాజకీయ రంగం. వాజ్పేయి గారి ఇన్స్పిరేషన్ తోటి బీజేపీకి వచ్చారు. జనాలకు ఏదో చేయాలని ఉడతభక్తి లాగా. మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ రంగం? ఇప్పుడు ఆ ట్రాక్ లో ఉన్నాను. ఫస్ట్ వాజ్పేయి గారు మీద గౌరవం చేత అది చేయడం జరిగింది. ఆయన చనిపోయాక మళ్ళీ బీజేపీ నుంచి నేను వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారు మా రాజన్నకి ఒక టికెట్ చేయడం జరిగింది. మళ్ళీ రాజన్న డిప్రెస్ అయిపోయి మళ్ళీ బీజేపీకి రావడం జరిగింది. బీజేపీకి వస్తూనే ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళీ ఒక డైమండ్ లాంటి స్పార్క్లింగ్ మ్యాన్ జగన్లో చూసుకున్నాను. జగన్ చూసుకునే ఆహా యంగ్స్టర్ డెఫినెట్గా ఆయనకు ఒక 20 ఏళ్ళు అయినా సీఎంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన 4000 కిలోమీటర్లు నడిచి చక్కగా నవ్వుతూ ఆ ఓపికకి ఎంతమంది క్రిటిక్స్ అయినా చేయొచ్చండి. నటన ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు, జీవితం 1 ఇయర్ అలా ప్రతిరోజు జనాన్ని చూస్తూ ఆయన మైండ్ నడుస్తూ ఆ పిల్లల్ని తీసుకోవడం, అది నిజమైన ఆ ఫేస్ లో బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఉంటాడే, ఆయనకు ఉంటే కళ్ళ కనపడి I said this man will go somewhere. అంతే. Not only CM, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఫీలింగ్ వచ్చింది. ఓకే. He is really within 1 year he is doing miracles. చూడండి ఇంకో 2-3 ఏళ్ళతో జనానికి ఇప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. ఇమీడియట్ గా అదేంటి రాలేదు, ఇది నాకు రాలేదు, అది అందులేదు. స్లో బై వన్ ప్లిప్టే కదా చిగురించింది. మరి అది పెద్ద చెట్టే, మరి నేడు నుంచి కాయలు కాయాలి కదా. సో ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ హీ విల్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ హీ ప్రామిస్ టు ది పీపుల్. నవరత్నాలు అనేది ఫస్ట్ అది ఫుల్ఫిల్ చేస్తారు. నెక్స్ట్ రాను ఇప్పుడు మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ అని హిస్టరీలో చదువుకున్నాం. ఎప్పుడు హిస్టరీలో. కానీ ఇప్పుడు గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని మన కళ్ళారా ఇప్పుడు చూస్తున్నాం, చూడబోతున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. పోటీ చేస్తారా ఎప్పుడన్నా? టికెట్ ఇస్తారు
నాకు ఆ అంబిషన్, ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్ అయితే త్రూ పోటీ వంశాంత్ గారు మీరు పోర్ట్ఫోలియో వచ్చి చూసుకోండి, జనాలకు మంచి చేయండి, ఈ ఏరియాలో కష్టపడుతున్నారు ఎలా చేయండి, ఐ డోంట్ మైండ్ డూయింగ్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము అనలేము. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీకు రాసి ఇచ్చేస్తాను, మొత్తం హెలికాప్టర్, BMW, ఏరోప్లేన్స్ అన్ని రాసి ఇచ్చేస్తాను. ఒక మనిషి ఏం చేసుకుంటారు అంతే. మీరు ఒక మంచి అద్భుతమైన పాటలు పాడగలరు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా, మహమ్మద్ రఫీ లాగా, ఘంటసాల గారి లాగా పాటలు పాడగలరు. 1,00,000 గేదెలు ఉంటాయి, గేదెలు పడతారా? 10 మంది జనం మళ్ళీ పడినాడు. సో మనిషికి మనిషి కావాలి, మనిషి లేకుండా మనిషికి ఏమవుతుంది? ఇవన్నీ అచీవ్ చేస్తావు బాను ఉంటాయా మమ్మల్ని చూసి, లేకపోతే నక్కలు, లేకపోతే కోడి. మనకు కావాల్సింది మనిషికి మనిషి అప్రిషియేషన్ కావాలి, మనిషికి మనిషి తిట్టడం కావాలి, బట్ మనిషికి మొత్తానికి మనిషి కావాలి. ఓకే, ఇంకో మనిషి లేకుండా ఎవరితో చెప్పుకుంటారు ఫీలింగ్స్, ఎవరు చెప్పుకుంటారు ఫీలింగ్స్, మోరల్ సపోర్ట్ ఎవరితో చెప్పుకుంటారు. సో హ్యూమన్ బీయింగ్ నీడ్స్ అనదర్ హ్యూమన్ బీయింగ్, డెఫినెట్లీ. సో ఫర్ దట్ యూ విల్ హ్యావ్ టు ఇంటరాక్షన్, లేకపోతే ఇంకా లైఫ్ ఉందండి. దానికోసంగా ప్రాబ్లం ఉంది. నేను పెద్ద హీరోని అయిపోయాను, గేదెలని సినిమా చూస్తే మా బాగా యాక్ట్ చేసిన గేదెలు తప్పట్లు పడతాయి. అవును, అంటే మనిషిని కంపల్సరీ బతకనేయండి, మనిషి ఉంటే కదా మనిషిని ఇంప్రెస్ చేయాలి. అవును. సో ప్రతి మనిషికి కావాల్సిందేంటి? ఇన్ని కోట్లాది మంది జనంలో నేను ఎవరు, అంతే, నన్ను గుర్తించాలి, అంతే. బట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. ఓకే, మానవత్వంతో. అది కాదు, మనిషికి గుర్తింపు మనుషుల ద్వారా రాదు. అవును, అవును. ఇప్పుడు 100 కుక్కలు ఉంటాయి, తోకలాడించుకుంటూ వస్తాయి, బట్ ఆటల ముందు పాడితే అంతే. సో మనిషికి అని మనిషికి కావాలి, either moral support or to appreciate or to scold you or whatever it is. But a human being needs another human being. అంతే. For either criticism or to appreciate. ఓకే. కేసీఆర్ గురించి కూడా ఒక చక్కటి మాట చెప్పారు 2018లో వాళ్ళ గురువు గారికి సాట్స్గా నమస్కారం చేశారు. అక్కడ హ్యాట్స్ ఆఫ్ అంటే కేసీఆర్ గారికి నిజంగా అసలు అదే ఆయన ఒక్కసారి మీట్ అయ్యి నేను వారికి చెప్పదలుచుకున్నాను 5 minutes. అద్భుతం. ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. గురు భక్తి అంటే ఏంటనేది ఆయన చూసి నేర్చుకోవాలి. లివింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను చెప్పి హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. అసలు ఆ జెస్చర్ అనేది అందులో సీఎంగా లేనప్పుడు చేస్తే అది వేరే విషయం. సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చేయడం అనేది నాకు సుమన్ చెప్తే నేను బిలీవ్ చేయలేదు. తర్వాత అదేదో ఛానల్ ఏదో చూసానండి, అది స్టన్ అయిపోయాను. వాట్ అ గ్రేట్ మ్యాన్ ఈజ్. దట్ ఈస్ వేర్. లేకపోతే ఏమండి ఈ రేంజ్లో వాళ్ళు సీఎం అంటే జస్ట్ నాట్ అది ఫ్లూక్లో వచ్చిన పదవి కాదు అది. అట్లన్నిటికీ క్యారెక్టరు, ఇది హ్యూమిలిటీ, హంబుల్నెస్ లేకపోతే దే విల్ నాట్ రీచ్ ది ప్లేస్ వేర్ దే రీచ్ టుడే. గ్రేట్ పీపుల్. మోడీ మీద మీ అభిప్రాయం? డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. కోర్స్ అంటే మోడీ గారు కొన్ని కొంతమంది జనానికి ఏమనుకుంటారు, ఇది ఇలా చేస్తే బాగుండే, అలా చేస్తే బాగుండే. ఇప్పుడు గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు, అందరూ సాటిస్ఫై చేయగలిగారా? గాడ్స్ ఏమైనా ఎందుకు కాల్ చెప్పాడు? ప్రతిదానికి వ్యతిరేకం ఉంటూనే ఉంటుంది. దట్ ఈస్ హ్యూమన్ లైఫ్. బట్ మోడీ ఈజ్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. హీ నోస్ వాట్ లైఫ్ ఇస్. ఆయన మరి టీ అమ్ముకునే స్థాయి నుంచి ఆయన పైకి వచ్చారంటే హీ సీన్ ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. సో దీస్ ఆర్ సర్టన్ పీపుల్. వాళ్ళ గురించి మనం కమెంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే యాజ్ లైఫ్ గోస్ ఆన్ ఇట్ టీచర్స్ ఎవ్రీథింగ్. అయితే మొన్న మోడీ గారు గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ఓన్లీ నార్త్ వాళ్ళకే వాళ్ళ పిలిచి చేశారని ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళంతా కామెంట్ చేయడం పైన I don't believe in all that. No north, no south, no east, no west. We are all అది పొలిటికల్ గా ఎవరి మీద ఎవరు చెప్పాలని చేయడం తప్పితే అదే కాదు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందండి. పొలిటికల్ జిమిక్స్. నేను ఇప్పుడు మిగతా పార్టీలు పైకి రావాలంటే ఏం చేయాలి? ఇంకో పార్టీని డౌన్ చేయాలి. అది కామన్ కదా, ప్రపంచం మొత్తం ఉంది అది. బాన్చంద్ర గారు డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఉన్నారు. డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ని ఇచ్చేస్తుంటారు. అమెరికాలో రిపబ్లికన్స్ డెమోక్రసీని ఇప్పుడు రిడిక్యూల్ చేస్తుంటారు. ఇట్స్ కామన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీకు దేవుడు వచ్చి వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారు? మళ్ళీ జన్మ ఉండకూడదు కోరుకుంటారు. అంతే. మీ శేష జీవితం ఎలా గడపబోతారు ఇన్ ఫ్యూచర్లో? ఫ్యూచర్ ఉంది, అయిపోతుంది. స్టైప్ టేక్ మై టికెట్ అండ్ ట్రావెల్. మళ్ళీ ఎలాంటి ఇప్పుడు బ్లూ ప్లానెట్ అనేది
మన యూనివర్స్లో ఉంది. ఇంకా ఇలాంటి బ్లూ ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయో, బహుశా మనం మళ్ళీ ఇంకో బ్లూ ప్లానెట్ పుట్టిస్తారు, లేకపోతే అసలు పుట్టించరు, లేకపోతే ఆయన ఆత్మ ఆయన కాళ్ళ దగ్గర ఆత్మలో అలా ఉండిపోతే హ్యాపీగా ఎవరు గ్రీన్గా ఉండిపోతాం. ఓకే, మీకు దేవుడు అంటే భక్తి ఉన్నట్టుంది బాగా. ఏ దేవుడిని ఎక్కువ స్మరించుకుంటారు? దేవుడు అంటే ఎలా కదండి, ఇప్పుడు ఏంటంటే దేవుడు అనేవాడు ఈజ్ సుపీరియర్, అంతే, సుపీరియర్ మెరక్యులస్ పవర్. ఓకే, అది మీరు ఆ పవర్ సృష్టి ద్వారా చూడొచ్చు. లేకపోతే ఒక భయంకరమైన పెద్ద ఏనుగు వచ్చిందంటే మానవులు సివిలైజేషన్ వచ్చాక ఏనుగు చూడగానే అమ్మో అది ట్రంపెట్ లాగా, అది అదే ఏనుగు దీన్ని ఏమంటారు, మామిడి ఏనుగు చూడగానే అమ్మో. ఫస్ట్ ఆది మానవుడు ఆది భగవానుడు అంటారు, వాళ్ళు తలపెట్టి అలాగే. అలాగే సూర్యుని చూడమని సూర్యుని పొద్దున దండం పెట్టడం, మళ్ళీ వర్ణ భగవానుడు దండం పెట్టడం. అలాగే నేచర్, గాడ్ ఇస్ నేచర్, అద్భుత నేచర్. ఇలాంటి ఒక ఈ మన గెలాక్సీలోనే ఈ బ్లూ ప్లానెట్ ఉంటాయి. ఇలాంటి బ్లూ ప్లానెట్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. కొంచెం అక్కడ డెఫినెట్గా బ్లూ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్, రెడ్ ప్లానెట్, ఎల్లో ప్లానెట్ ఏదో ఉంటుంది. అక్కడ ఇంకో రకమైన మనుషులు ఉన్నారు, హూ నోస్. ఓకే సార్, అది మన తర్వాత మన పాస్ట్ కాదు, ఇప్పుడు బ్రతుకున్నాం. ఇప్పుడు మనం ఉన్నంత వరకు దేవుడు మనకు అన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పు. మన వల్ల వీలుంటే యువతలు సాయం చేయాలి, వీలు లేకపోతే నోరు మూసి కూర్చో, ఇంకోళ్ళు కడుపుకోవడం, ఇంకోళ్ళు చీట్ చేయడం, అలాంటి లైఫ్ ఉండకూడదని ఐ విష్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ దర్ లైఫ్. అంటే అది మనం జంతువులుగా పుట్టలేదు, మన బుర్రతోటి మంచి ఆలోచన శక్తితో పుట్టాం కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటే ఇట్స్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, మీ యొక్క అనుభవాలను, చేసింది, చేయబోయేది, చేస్తుంది, 3 మాతోటి పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగనే ఇంకా మీ యొక్క కెరీర్ కొనసాగించాలని, మరెన్నో ప్రాజెక్టులు చేయాలని, డైరెక్టర్గా మీ యొక్క ఫ్యామిలీని కూడా ఎంట్రన్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇదండి మరి భానుచందర్ గారితోటి మరి చక్కటి ఇంటర్వ్యూ చేశాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్లాదపరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుతుంటూ చూస్తున్నాడే విత్ న్యూస్ స్టార్తో సరదాగా లక్ష్యం సమాజేతం. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండో.